దానికి కరెంట్ వాడుతుంది. కింద నుంచి పెడితే వాస్తవానికి నీళ్ళు అయిపోతే మనకి ఇబ్బంది లేదు. ఇష్టం గడ్లున్నదా వీళ్ళు తెలవన్నారు మా వాళ్ళు తాగేస్తారు కాదు. తాగేసుకో ఇంకో సరిపడ్డ వాటర్ లేవు. నియోజకవర్గ ప్రజలకు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఘనంగా ఎందుకంటే తెలుగు పండుగల్లో మొదటిగా వచ్చేటువంటిది వినాయక చవితి. వినాయక చవితి పండుగను అందరం కూడా అద్భుతంగా మంచి గ్రాండ్గా జరుపుకుంటూ ఘనంగా మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జరుపుకుంటాం. దేశం అంతా కూడా చాలా ఘనంగా గణేష్ ఉత్సవాలను జరుపుకునేటువంటి ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళల ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అదేవిధంగా మరి రాష్ట్రంలో దేశంలో మన జిల్లాల్లో మరి పరిపాలించేటువంటి నాయకులు అధికారులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. వారి ద్వారా సుభిక్షమైనటువంటి పరిపాలన అందించాలి. దానికి వారందరికీ కూడా ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం, పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం వారందరికీ ఉండాలి. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. మంచి ఆనందంతో మంచి సంతోషంతో ఉండి మంచి యొక్క పూజ భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పూజలు ఫలించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే విఘ్నేశ్వరి యొక్క ఉత్సవాలలో అందరూ కూడా పాల్గొని మరి సాంప్రదాయాలని మరి యొక్క మనం ఉన్నటువంటి సాంప్రదాయ విలువలను కాపాడుతూ ఏదైతే మన పండగలు ఉత్సవంగా చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం.